నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ తెలంగాణలో మూగబోయిన మైకులు, అమల్లోకి ఎన్నికల కమిషన్ ఆంక్షలు. ఏపీలో 269 కోట్ల రూపాయల సొమ్మును సీజ్. ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎంకే మీనా. డ్రగ్స్ సరఫరాపై 2000కు పైగా కేసులు నమోదు చేశాం. తనిఖీల్లో 320 కోట్లు సీజ్ చేశామన్న వికాస్ రాజ్. సొంతూళ్లకు తిరుగుపయనమైన నగరవాసులు, ప్రయాణికులతో కిటకిటలాడుతోన్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. ఇండియా కూటమి సర్కార్లో ఆప్ భాగస్వామి అవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ లేదన్న కేజ్రీవాల్. ఆఫ్ఘనిస్తాన్లో బీభత్సం సృష్టించిన వరదలు, 200 మందికి పైగా మృతి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ప్రచార పర్వం ముగియడంతో ఎక్కడికక్కడ మైకులు మోగబోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 4వ దశ ఎన్నికల్లో భాగంగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. 25 పార్లమెంటు స్థానాలకు సైతం అదే రోజు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,14,00,000 మందికి పైగా ఓటర్లు ఓటు వేయనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. భద్రత కోసం 106,000 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. మొత్తం 160,000 ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు 166 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. అటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ప్రచార పర్వం ముగిసింది. 4వ విడతలో భాగంగా ఇక్కడ కూడా 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక కూడా 13న జరగనుంది. మరోవైపు ఈ నెల 13న ఎన్నికల పోలింగ్ రోజు అన్ని సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని అన్నారు. పోలింగ్ కోసం తెలంగాణ వ్యాప్తంగా 60,000 మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో పాల్గొంటారని ప్రకటించారు వికాస్ రాజ్. మొత్తంగా 4వ విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఏపీలో ఇప్పటివరకు 269 కోట్ల రూపాయల సొమ్మును సీజ్ చేశామని ఆయన చెప్పారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్తో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ సభలు, ఎన్నికల ఊరేగింపులు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం, మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషిద్ధమని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 46,389. దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 12,438 మనం ఫైనల్ చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ కింద అంటే నౌ బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి, అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి. మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియంట్ ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్. కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి. తర్వాత అబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు. సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో
లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది, డౌట్ఫుల్ ఉంది. కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్ కాస్టింగ్ కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్, డిస్ట్రిక్ట్లో ఉన్న అబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ 34,651 పోలింగ్ స్టేషన్లో మేము వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఫర్ జనరల్ బ్యాన్ ఆన్ టెలికాస్టింగ్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్, ఒపీనియన్ పోల్ కూడా 6 o'clock నుంచి nobody can conduct an opinion poll. Second thing is that exit poll కూడా పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ డే ఆఫ్ పోలింగ్, బికాజ్ మనకు 4th వరకు టైం ఉంది కాబట్టి 4th కౌంటింగ్ జరుగుతుంది. లాస్ట్ ఫేజ్ పోలింగ్ 1st of June జరుగుతుంది. సో ఎగ్జిట్ పోల్ ఆల్సో 1st June వరకు ఎవరు చేయకూడదు. అంటే చేస్తే దే షుడ్ నాట్ పబ్లిష్ ద రిజల్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఎగ్జిట్ పోల్ అయితే వీళ్ళు చేస్తారు. బట్ పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ బై ఎలక్షన్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. ఎన్నికల తనిఖీల్లో ఇప్పటివరకు 320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దాదాపు 8,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2,000కు పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90,000 మంది ఉద్యోగులు పాల్గొంటారని, విజిల్, టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72,000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని వికాస్ రాజ్ చెప్పారు. వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లీకర్ ఉండొచ్చు, ఆల్ దోస్ థింగ్స్. అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో, వీకర్ సెక్షన్ ఏరియాస్లో, వనరబుల్ ఏరియాస్లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్. ఆబ్వియస్లీ లౌడ్ స్పీకర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఆల్ కళ్యాణ్ మండపాలు, మ్యారేజ్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, వేరెవర్ జనరల్గా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయట వాళ్ళు వచ్చి కొంత ఉంటారు. సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్. సో దే ఆర్ expected to leave by 4 o'clock and 6 o'clock respectively. The various all election campaigning through public meetings has to come to a halt. So that is the most important issue. Deento saha whatever other arrangements are to be done, 144 CRPC lagu chestaru, DOs, CPs వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం not more than 4 people can assemble. So that is the basic thing. Campaigning to saha display of election material in all types of media also has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. There will be a total పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల కోసం 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీసు విభాగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్డ్ కంపెనీలు వచ్చాయని, 7,000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు నిర్వహణలో ఉంటారని చెప్పారు. విజయనగరం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. జిల్లా ఎస్పీ దీపికతో కలెక్టర్ నాగలక్ష్మి సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుమారు 15,62,921 మంది ఓటర్లు ఉన్నారని, 1,847 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లాలో 362 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 1,136 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లాలో విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 15 క్యాండిడేట్స్ కంటెస్ట్లో ఉన్నారు. అలాగే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 77 క్యాండిడేట్స్ కంటెస్ట్లో ఉన్నారు. ఓటర్స్ సంబంధించి ముఖ్యంగా వచ్చినప్పటికీ మన జిల్లాలో 15.62 lakh ఓటర్స్ నమోదై ఉన్నారు మన ఎలక్టోరల్ రోల్లో. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనకి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అనేది మీ ద్వారా కూడా అందరికీ
ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాము. మనకి పోలింగ్ స్టేషన్స్ పరంగా జిల్లాలో మనకి ఉన్న 7 నియోజకవర్గాల్లో 1847 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నిటిలో ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, సిఇఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కింద టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్, ర్యాంప్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. ఎన్నికల బందోబస్తుకు జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులతో కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల తనిఖీల్లో ఇప్పటివరకు 11.38 కోట్ల నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఏ రకమైన ప్రీపోల్ వైలెన్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ అవ్వలేదు. మనం ఇప్పటి వరకు 11.38 crores వర్త్ సీజర్స్ చేయడం జరిగింది ఈ జిల్లాలో. దాంట్లో 18,798 లీటర్స్ లిక్కర్ సీజ్ చేశాము. ఎన్డీపీఎస్లో గాంజా 615 kgs సీజ్ చేస్తాం జరిగింది. క్యాష్ 1.2 crores వర్త్ క్యాష్ సీజర్ కూడా మన డిస్ట్రిక్ట్లో అయ్యింది. మనం బైండ్ ఓవర్స్ కూడా ఎవరైతే ఎలక్షన్ రోజు గొడవలు పడే అవకాశం ఉంది, లేకపోతే ముందు ఎలక్షన్స్లో గొడవలు పడ్డారు, వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశాము. మొత్తం జిల్లాలో 17,281 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేస్తాం జరిగింది. మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్గా ఫ్లాగ్ మార్చెస్ కూడా కండక్ట్ చేసాం. 153 ఫ్లాగ్ మార్చెస్ వర్ కండక్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అలాంగ్ విత్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. విలేజ్ లెవెల్లో ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్ అందరు కూడా వెళ్ళి ఎలక్షన్ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు వరకు ఏ రకమైన ప్రీపోల్ వైలెన్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ అవ్వలేదు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేల మంది జనం ఊరిబాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ల క్యూ కట్టడంతో ఎంజీబీఎస్ నుంచి రోజు నడిపే 3,500 బస్సులతో పాటు అదనంగా మరో 500 బస్సులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు కోదాడ, నల్గొండ, విజయవాడ ప్రాంతాలకు, ఉప్పల్ నుంచి 300 స్పెషల్ సర్వీసులు తొర్రూరు, నర్సంపేట, వరంగల్ ప్రాంతాలకు, ఆరంఘర్ నుంచి 200 స్పెషల్ బస్సులను నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కర్నూలుకు, ఎంజీబీఎస్ నుంచి 500 బస్సులు విజయవాడ, కర్నూలు, ఖమ్మం, ఒంగోలు సెక్టార్కు నడుపుతున్నారు. జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు నడుపుతున్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ వాసులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంటిదారి పట్టడంతో హైదరాబాద్ సగం ఖాళీ అయింది. మరోవైపు హైదరాబాద్ నుంచి రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ కనిపిస్తోంది. చంద్రబాబు డెవలప్ చేసేపాటు ఏమైనా వచ్చిద్దామని అనుకుంటున్నాం. వస్తే బాగుంటుంది. అంటే ఈ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? వైసీపీ పాలన వైసీపీ వాళ్ళంటే ఉచిత పథకాలు ఇవన్నీ మరీ ఓవర్గా ఇస్తున్నారు. లిమిటెడ్గా ఇవ్వాలి. ఎవరైతే చేసుకోలేరో ముసలోళ్ళు, అబోవ్ 60 వాళ్ళకి వాళ్ళకి నువ్వు ఇంటికి ఏ పంపించినా పర్లేదు. ప్రచార పర్వం ముగియడంతో సాయంత్రం 6 గంటల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. 13 సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ 2 రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎప్పుడైతే ఈసీ ఆదేశాలు ఇచ్చిందో మందుబాబులు అలర్ట్ అయ్యారు. ముందుగానే బాటిల్స్ బల్క్ బుకింగ్ చేసుకున్నారు. లిక్కర్ బాటిల్స్ తెచ్చిపెట్టుకున్నారు. మరోవైపు మద్యం షాపులు మూసివేసినా ఓటర్లకు పంచేందుకు నేతలు భారీగా మద్యం బాటిల్స్ స్టోర్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో ఓటర్లకు పంచేందుకు అభ్యర్థులు రెడీ అవుతూ ఉండగా ఇలాంటి తాయిలాలను కట్టడి చేసేందుకు అధికారులు నిఘా పెంచారు.
పైసల పంచాయతీ నేతల అలకలు ఆదిలాబాద్ జిల్లా పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. నగదు పంపకాల వ్యవహారంతో నేతల మధ్య చిచ్చు రాజుకోవడం, ఆ మాత్రం ఖర్చుకైనా ఇవ్వరా అంటూ కార్యకర్తలు సైతం కన్నెర చేయడం ప్రస్తుత రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల పర్వంలో డబ్బు రాజకీయ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు ఎన్నికల ఖర్చు కోసం ఆయా పార్టీల అధిష్టానాలు డబ్బులు పంపడంతో ఈ చిచ్చు రాజుకున్నట్లు తెలుస్తోంది. నగదు పంపకాలు, లెక్కల వ్యవహారంలో తేడాతో లీడర్ల మధ్య ఈ పైసల లొల్లి ముదురుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మా ఖర్చులకైనా ఇవ్వకపోతే ఎలా అంటూ కార్యకర్తలను నిలదీస్తున్న పరిస్థితితో నాయకులు తీరుపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రధాన పార్టీల నుంచి సుమారు 14 నుంచి 15 కోట్లు అధిష్టానం పంపినట్లు టాక్ నడుస్తోంది. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున నగదు పంపకాలు జరగాలి. కానీ కేవలం నియోజకవర్గానికి 10 నుంచి 15 లక్షల చొప్పున మాత్రమే పంపిణీ చేసి మిగిలిన డబ్బంతా నొక్కేసే ప్రయత్నంలో ఉన్నారట జిల్లా అగ్రనేతలు. దీంతో డబ్బులు సరిపోవడం లేదంటూ నియోజకవర్గంలోని నాయకుల మధ్య సైలెంట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నామినేషన్ వేసిన నాటి ఇప్పటి వరకు తమ ఖర్చులకైనా డబ్బులు ఇవ్వలేదని కార్యకర్తలు సైతం నేతల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కొందరు నిలదీయడంతో నియోజకవర్గం ఖర్చుల పేరిట ఎంతో కొంత చేతిలో పెట్టి వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారట నేతలు. ఇక హైకమాండ్ ఇచ్చిన డబ్బులు నొక్కేసే ప్లాన్లో భాగంగా డబ్బులకు ఆశపడకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారికి ముందు ప్రయారిటీ ఇస్తూ ఇతర పార్టీల ముందు చులకన కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లా నేతలు. ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండి తమకు అంతగా నమ్మకం లేని కార్యకర్తలకు మాత్రం ఖర్చుల పేరుతో కొంత చేతిలో పెట్టి సర్ది చెబుతూ తమ ఆధీనంలో ఉండేలా అగ్రనేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయాలు మనీ మైండ్తో నడుస్తున్నాయి కాబట్టి నేతలు డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేసినా, అభ్యర్థులు పిసినారితనం చూపించినా ఆ ప్రభావం గెలుపోటములపై ఎఫెక్ట్ చూపుతుందంటున్నారు రాజకీయ నిపుణులు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఘట్కేసర్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. మహమ్మద్ సలీం, అయ్యూబ్ షేక్, వెంకట్, బల్లప్ప, శివమోల్ను అరెస్టు చేయగా 2 పరారయ్యారు. అరెస్టు చేసిన వారి నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుండి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తూ ఉండగా పక్కా సమాచారంతో కాపు కాసి పట్టుకున్నారు. హైదరాబాద్లో విద్యార్థులు, యువకులకి ముఠా గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కేంద్ర బలగాలు, పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. श्री नरेंद्र सिंह सेनानी की तरफ से आप सभी का बहुत बहुत आभार व्यक्त करता हूँ। बाकी हम स्टेट पुलिस के साथ कंधे के संग कंधा मिला के चलेंगे और फ्री एंड फेयर इलेक्शन के लिए हमारी उम्मीद है। और मैंने अभी 2 दिन से काम कर रहा हूँ। मैंने देखा है कि यहाँ के जो स्टेट पुलिस की फोर्सेस हैं और हमारी फोर्सेस, इन्होंने कोऑर्डिनेट बहुत अच्छा कर लिया है और बेहतर काम करेंगे और फ्री एंड फेयर इलेक्शन होगा और हम पूरा कोऑपरेट करेंगे अपने यहाँ की स्टेट पुलिस को और मुझे उम्मीद है कि इलेक्शन बहुत अच्छा हो। टोटल 100+ ITBP जवान एंड GSSP लोग सब पार्टिसिपेट कर रहे हैं। तो मेन पर्पज़ इसका इलेक्शन का ही फोकस है। अभी 13 तारीख को डे आफ्टर टुमारो इलेक्शन से सब फोर्स इलेक्शन के लिए आया है और ये बात के थ्रू एक ही मैसेज देना रहता है हर बार कि सब लोग फोर्स के पास सब लोग पीसफुली अपना वोटिंग कीजिए। ये भी फ्री एंड फेयर मैनर में पुलिस फुल ट्राई करने वाली है। तो वैसे ही लास्ट टाइम की वजह से पीसफुल इस बार भी इलेक्शन हो जाएगा। और इसके बाद बहुत फोर्स है। जो भी अगर कोई धमका रहा है किसी को तो पुलिस के पास इमीडिएटली अप्रोच कीजिए, इमीडिएटली उसके ऊपर एक्शन लीजिए। और जो भी आपको इलेक्शन में कुछ भी पैसे दे रहा है या फिर
2024 లోక్సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండా, గిరిరాజ్ సింగ్, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా వంటి హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుంది. దక్షిణాదిలో కీలకమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఎంపీ స్థానాలతో పాటు 96 లోక్సభ స్థానాలకు, ఏపీ అసెంబ్లీలోని 175 నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. 4వ విడతలో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఉత్తరప్రదేశ్లోని 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్లో 8, మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలో 4 స్థానాలకు, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. మే 13న 4వ విడత లోక్సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు గోదాలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. లోక్సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్లోని బహరాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి చౌదరిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి, గిరిరాజ్ సింగ్ బీహార్లోని బెగుసరాయ్ నుంచి, అర్జున్ ముండా జార్ఖండ్లోని ఖూంటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మే 13న 4వ విడత ఎన్నికలు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో బెంగాల్ అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, బెంగాల్లోని కృష్ణనగర్ నుంచి మహువా మొయిత్రా, కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల, కరీంనగర్ నుంచి బండి సంజయ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ సమాజ్వాదీ పార్టీకి కంచుకోట వంటిది. అఖిలేష్ ఎంపీగా అక్కడి నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2000, 2004, 2009లో అఖిలేష్ కన్నౌజ్ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అఖిలేష్ యూపీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత 2012లో ఆ స్థానం నుంచి అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి 2014లో నెగ్గిన డింపుల్ యాదవ్ 2019లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యూపీలోని మైన్పురి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా 2024లో మళ్లీ లోక్సభకు పోటీ చేయాలని అఖిలేష్ చివరి క్షణంలో నిర్ణయించుకున్నారు. మొదట కన్నౌజ్ స్థానంలో లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించిన అఖిలేష్ యాదవ్ తర్వాత తానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం సంచలనమైంది. 4వ విడతలో 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో మొత్తం 1717 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు 454 మంది, తెలంగాణలోని 17 స్థానాలకు 525 మంది పోటీలో ఉన్నారు. ముందు జాగ్రత్తగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను, పోలీసులను తరలిస్తున్నారు. మండుటెండల్లో నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల్లో మే 20న 5వ విడత, మే 25న 6వ విడత, జూన్ 1న 7వ విడతలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం లేదని స్పష్టం చేశారు. कई बड़े बड़े एक्सपर्ट से बात की, चुनाव विश्लेषकों से बात, सेफोलॉजिस्ट से बात की, जनता से बात की, फोन पे लोगों से। मेरा अपना आकलन है कि 4 जून के बाद इनकी सरकार नहीं बन रही, मोदी सरकार नहीं बन रही। दोस्तों, अगर मैं गलत हूं तो मेरे को बताना। हरियाणा में इनकी सीट कम हो रही है, राजस्थान में कम हो रही है, कर्नाटक में कम हो रही है, दिल्ली में कम हो रही है, बिहार में कम हो रही है, महाराष्ट्र में कम हो रही है, कर्नाटक में कम हो रही है, बंगाल में कम हो रही है, झारखंड में कम हो रही है। बढ़ कहां रही है? यूपी में कम हो रही है। मेरा अपना मानना है, और सट्टा बाजार में भी जो चल रहा है, इनकी 220। కర్ణాటకలోని హసన్ లోక్సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసులో బీజేపీ నాయకుడు దేవరాజేగౌడను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజ్వల్ లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు గల పెన్ డ్రైవ్ లీకేజీలో దేవరాజేగౌడ కీలక పాత్ర వహించారని ఆరోపణలున్నాయి. హసన్ పోలీసుల సమాచారం మేరకు హిరియార్ పోలీసులు దేవరాజేగౌడను అరెస్టు చేసి
హెళే నరసీపురకు తరలించారు. వీడియోల లీకేజీకి తనకు సంబంధం లేదని దేవరాజేగౌడ పోలీసులకు తెలిపారు. హసన్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మహిళ తన ఆస్తిని అమ్మడానికి సహాయం చేస్తాననే నెపంతో తనను వేధించాడని, అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో గౌడపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏప్రిల్ 26న కర్ణాటకలో తొలిదశ లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజ్వల్కు సంబంధించిన పలు అశ్లీల వీడియోలు చక్కర్లు కొట్టాయి. అదే రోజు ప్రజ్వల్ పోటీ చేస్తున్న హసన్ లోక్సభ నియోజకవర్గంలోనూ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్కు కొద్ది గంటల ముందు వీడియోలు గల పెన్ డ్రైవ్ వెలుగులోకి వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు. రేవణ్ణ కొడుకు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ కోసం బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్పోల్ ద్వారా జారీ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము ధూళితో కూడిన పెనుగాలులు వీయడంతో జరిగిన ప్రమాదాల్లో 2 చనిపోయారు, 23 మంది గాయపడ్డారు. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత దుమ్ము ధూళి తుఫాన్ మాదిరిగా చుట్టేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గంటకు 77 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు పలు చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి. చాలా చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. కొన్ని ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఇదే సమయంలో 2 వీలర్లు అదుపు తప్పి పలువురు పడిపోయారు. చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. హిల్ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిచ్చాయి. గంటల కొద్దీ జనాలు కొండ ప్రాంతాల్లో వేచి ఉండాల్సి వచ్చింది. చార్ధామ్ యాత్రలో భాగంగా పరమేశ్వరుడి పవిత్ర ఆలయమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు తెరుచుకున్నాయి. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాలను అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని తెరిచారు. దీంతో భక్తులు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. బఘ్లాన్ ప్రావిన్స్లోని దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. వరదలకు భారీగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ వర్షాలకు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ప్రభావితమైందని అధికారులు తెలిపారు. ఇళ్లు ధ్వంసం కావడంతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘన్ వాతావరణ పరిస్థితులు కూడా ఈ వరదలకు దోహదం చేస్తున్నాయి. పొడి వాతావరణం కారణంగా అక్కడి నేలలకు నీటిని పీల్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కొన్నేళ్ల పాటు అంతర్యుద్ధ పరిస్థితుల్లో మగ్గిన ఆ దేశానికి ప్రకృతి విపత్తుల వల్ల ఎదురయ్యే పర్యవసానాలను తట్టుకునే సన్నద్ధత చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో ఆఫ్ఘన్లో వరుసగా ప్రకృతి విపత్తులు సంభవిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. గత నెలలోనూ వరదలు సంభవించి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.